జాస్మిన్. తెలీదా? ఆవిడే మన కొత్త క్లాస్ టీచర్ మిస్ జాస్మిన్. మిస్ జాస్మిన్, నేను రోజు ఇలాగే నీ పక్కనే కూర్చుంటాను, సరేనా? క్లాస్ కి ఫస్ట్ ఇద్దరు కలిసి కూర్చున్నారు. నిన్ను తెలివైన వాడిగా చూడాలనుకుంటున్నాను. నంబర్ 1 గా చదువులోను ఆటల్లోను కూడా. బల్విందర్, కుల్విందర్, హరే రామ్ సింగ్ సోడి. ఇంకో పేరుంది చోటా పాపే. విధ్వంసం విధ్వంసం అంతా విధ్వంసం. పదమ్మా, డాక్టర్ నీకు డ్రెస్సింగ్ చేయడానికి నర్సింగ్ హోమ్ రమ్మన్నారు. పర్వాలేదు బాబు, నాకేమీ అవ్వలేదంటున్నానుగా. ఏంటి ఏం లేదు? ఆ చేతగాయానికి ఏ మందు వేయాలో జాయ్కేం తెలుసు? అవి బాబు అలా మాట్లాడకూడదు నాన్న. సారీ అమ్మా, నా వల్ల కదా నీకు ఈ నొప్పి అంతా. లేదు, అసలు నొప్పి లేదు. సరిగ్గా మందులేయడం కూడా తెలీదా? లేదు లేదు, నాకు ఇప్పుడేమీ కాలేదు. కాదమ్మా, అవి చెప్పింది నిజమే. మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, సరేనా? కిచెన్ కూడా పాడైపోయింది, దాన్ని ఎవరు బాగు చేస్తారు? ఇంట్లో ఎవరున్నారు? నా చెల్లెలుందా? ఓరి నాయనో, మనోరమ ఆంటీ. అందరూ రండి, త్వరగా రండి, త్వరగా రండి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వంటగది కాలిపోతోంది, రండి చూడండి. హలో ఆంటీ. అవి 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 నీకేం కాలేదుగా? నీకేం కాలేదు కదా? మీ అమ్మ జాయి ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ ఏం ప్రమాదం లేదు కదా? ఓరి దేవుడు, మమ్మల్ని కాపాడా. రా చూడు, అన్ని కాలిపోయాయి. చూడు, ఇలా చూడు. అరే, నేను సరైన సమయానికి వచ్చి నీళ్లు చల్లి ఉండకపోతే ఇల్లు మొత్తం కాలిపోయి ఉండేది. ఆంటీ, మీరొక్కరే ఆ పనంతా చేశారా? అవునవి, నేను ఒక్కదాన్నే చేశాను. లేకపోతే ఎవరు చేస్తారు? చూడు చూడవి ఎలా కాలిపోయిందో. అవును, ఇది ఎలా జరిగింది? అరే మనోరమ అక్క, మీరెప్పుడొచ్చారు? ఓరి నా చెల్లెమ్మో, నీ చేతికి ఏమైందమ్మా? కిచెన్ లో నిప్పు ఆర్పినప్పుడు అలా జరిగింది. మీకు అలా జరగలేదా? అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావా? నా బాబే, నా బంగారు తండ్రి, నువ్వే నా హీరోవి. చూడు చెల్లెమ్మ, నిన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదూ. అక్క, మీరేమన్నా తాగుతారా? టీ, కాఫీ? కాఫీ టీలా ఇంత వేడిగా ఉన్నప్పుడు వద్దు 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 వద్దు. నేనేదైనా చల్లగా ఉంటే తాగుతాను. అదిగో షర్బత్ ఉందిగా. ఇది చాలా చల్లగా ఉంది. ఆహాహా ఆహాహా. Yes. బయట వేడికి ఎంత హాయిగా ఉందో తెలుసా? ఈ రోజు చాలా ఎండగా ఉంది కదూ. మనోరమక్క, వెళ్తారా? మాకు టైం అవుతుంది. బయలుదేరండి, నాకు టైం అయింది. బాయ్. ఆంటీ, మరి ఆ సాల్ట్ ఇంకా పెప్పర్? అది ఈ రోజు చాలా ఎండగా ఉంది కదా, నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. షర్బత్తులో వేసుకుందాం అనుకున్నాను, కానీ నా బ్లౌజ్ లోకి ఎలా వచ్చిందో నాకే తెలీదు. వస్తాను. రా బాబు, టైం అవుతోంది. డాక్టర్ అంకుల్ చెప్పారు నీకు తొందరగా ఆరిపోతుందని. నీకు ఏ మందులు ఇవ్వాలో కూడా చెప్పారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు ఏ పని చేయకూడదు, ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటా. అయితే ఈసారి మొత్తం ఇల్లంతా బ్లాస్ట్ చేసేస్తావన్నమాట. అవి తెలియకుండా జరిగింది కదా.
ఇక మీద ఎలాంటి తప్పు చేయను. నేను మాటిస్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, పనులన్నీ నేనే చేస్తాను. నాకు చాలా భయం వేసిందమ్మా. సరే వెళ్దామా, చాలా టైం అయింది. రా. ఏయ్ దద్దమల్లారా, మీకేం కళ్ళు కనపడటం లేదా? ఓయ్ ఏమన్నా నువ్వు? ఏమన్నావు? చెప్పు చెప్పు. ఏమన్నా నువ్వు? చెప్పు. నిన్నే అడిగేది. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏమన్నావు? ఏమన్నా చెప్పు. ఏయ్ చెప్పు, ఏమన్నావు? చెప్పు. మేము ఇంటికి వెళ్ళాలి, వదిలేయండి. మమ్మల్నే బెదిరిస్తాడా ఈ బక్కోడు? నేనేం బక్కోని కాను. వీడు బక్కోడు కాదట, బలమైన వాడు. జాయ్ త్వరగా రా. జై త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. చూడు, మా అమ్మని ఏమనంటే బాగోదు. అలాగా నువ్వు నాకు మాటలు నేర్పిస్తావా? ఏ, జాయ్ నేర్పించు, చూడండి, నేర్పించరా. దయచేసి మా వాడిని కొట్టకండి. నేను చెప్పేది వినండి. చూడు వాడి మొహం ఎలా మాడిపోయిందో. చూడు, నా తమ్ముడు గురించి అలా మాట్లాడుతూ ఊరుకోను. అలాగా ఏం చేస్తావు? కొడతావా? వదిలేయండి ప్లీజ్, దయచేసి వదిలేయండి, కొట్టకండి. 2 చేతులు జోడించి వేడుకో. వీడి మీద ప్రేమ లేదా? వాణ్ణి క్షమించమని అడుగుతున్నాను. దయచేసి వాణ్ణి వదిలేయండి ప్లీజ్. వదిలేయండి. సుక్కు వాళ్ళని వదిలే. ఇలాంటి ఏడు నాకు అసలు నచ్చావు. వదిలే పద. వాళ్ళెవరో నీకు తెలుసా? స్కార్పియన్ గ్యాంగ్. వాళ్ళు మన ఎముకల్ని విరగొట్టేస్తారు. అయితే నేనే వాళ్ళ ఎముకలు విరగొడతాను. జాయ్ ఆలోచించుకుని మనం ముందడుగు వెయ్యాలి. ఈ రోజు మన టైం బాగుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు అన్నదానికి వాళ్ళు ఏదైనా చేస్తుంటే మనం ఏమయ్యేవాళ్ళం. ఇక రా వెళదాం. రావి నేనెందుకింత బలహీనంగా ఉన్నాను దుర్గమ్మ? నేను ఎంత ఎదిగినా కూడా ఇప్పటికీ నేను నా కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నాను. అవి నన్ను అన్నయ్య అని పిలవడానికి అసహ్యించుకుంటున్నాడు. ఈరోజు అమ్మ కూడా నా మీద కోప్పడింది. నేనెందుకు ఇలా ఉన్నాను? నా వల్ల అందరికీ ఎందుకు ఇన్ని కష్టాలు? దుర్గమ్మ, నాకు శక్తినివ్వు. నిన్ను ఎన్నో ఏళ్ళగా పూజిస్తున్నాను కదమ్మా. నువ్వు నాకు సహాయం చేయడానికి ఎప్పుడూ రావా? నాకు సహాయం చేయవా? ప్లీజ్ దుర్గమ్మ, ప్లీజ్ దయచేసి నాకు సహాయం చేయి. ప్లీజ్ నాకు శక్తినివ్వు. నువ్వు నిజమే చెప్తున్నావా? అవునక్క, మా ఆయన కూడా వెళ్ళారు. చాలా జనంగా ఉన్నారట. ఇదిగో ప్రసాదం కూడా తెచ్చారు. జై దుర్గమ్మ తల్లికి జై. ఈ షర్ట్ నీకెక్కడ దొరికింది? ఇదా నీ కబోర్డ్ లో దొరికింది. జాయ్, నీకెన్నిసార్లు చెప్పాను నా కబోర్డ్ లో ఉన్న వస్తువులు ముట్టుకోకూడదని? షర్టే కదమ్మా తీసుకున్నాను. అది తీసిచ్చేయి, ఇప్పుడే విప్పేయి. ఈ షర్ట్ వేసుకుంటే నేను అచ్చు నాన్నలాగే ఉన్నాను కదూ. జాయ్, పనికిరాని మాటలు మాట్లాడకు. షర్ట్ విప్పేసి వెంటనే నీ రూమ్ లోకి వెళ్ళు.
అదేంటమ్మా నాన్నగారి గురించి మాట్లాడొద్దంటున్నావు? నాకు తెలుసు నీకు నాన్నగారి గురించి మాట్లాడితే అస్సలు నచ్చదని. కానీ ఎందుకు? నీకు అసలు నాన్నగారు ఎప్పుడు గుర్తుకు రారా అమ్మా? జాయ్, ఏ రోజైతే మన ముగ్గురిని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయారో అంతటితో ఆయనతో ఉన్న బంధం తెగిపోయింది. ఇక ఎప్పుడూ ఆయన గురించి నువ్వు అసలు మాట్లాడకూడదు, అర్థమైందా? కానీ అమ్మా, ఒకవేళ ఇలా జరిగిందేమో, నాన్నగారు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళుండొచ్చు కదా. అంటే నువ్వు కూడా అప్పుడప్పుడు మమ్మల్ని వదిలేసి బయటికి వెళ్తూ ఉంటావు కదా, అలాగా? అప్పుడప్పుడు జాయ్, అప్పుడప్పుడు, కానీ నిరంతరంగా కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాతనే మన గురించి తలుచుకొని ఉండుంటారా మనం ఎలా ఉన్నావు అని. నేను ఆయన్ని క్షమించదలుచుకోలేదు. ఆ విషయాలు గుర్తుకొస్తే నీ బాధగా ఉంది. మరైతే ఆయన బట్టలు ఎందుకు ఇంకా నీ కబోర్డ్ లో ఉంచుకున్నావు? సరే త్వరగా కానీ మనం వెంటనే బయలుదేరాలి. లేదక్కా, నాకు అవంటే నమ్మకం లేదు. ఓరి నాయనో, నువ్వేమంటున్నావో నీకు తెలుసా? ఆ దుర్గమ్మ తల్లి మీద కూడా నీకు నమ్మకం లేదా? నేను అలా అనడం లేదు, కానీ విగ్రహం నుంచి వెలుగొస్తుందంటే అదే నాకు నమ్మకం కలగడం లేదు. ఏంటి నమ్మవా? ఎందుకని నమ్మనంటున్నావు? ఆ దుర్గమ్మ తల్లి మందిరంలో స్వయంగా ప్రత్యక్షమైంది. వెళ్ళి దర్శనం చేసుకుందాం పదా. నువ్వు నా ప్రార్థన విన్నావా దుర్గమ్మ? ఇంకా ఆలోచన ఏమిటి? ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. పద వెళదాం. నేను రానక్క, నాకు నమ్మకం లేదు. అమ్మా, ఏంటమ్మా నువ్వు అలా అంటావు? చూడు జయ్, ఈ మధ్య మీ అమ్మ నా మాట ఏది సరిగ్గా వినడం లేదు. అమ్మా, నువ్వే కదా చెప్తూ ఉంటావు దుర్గమ్మ ఏమైనా చేయగలదని. అలాంటప్పుడు దుర్గమ్మ గుడికి ఎందుకమ్మా వెళ్ళనంటున్నావు? అమ్మా, నన్ను గుడికి తీసుకెళ్ళవా? నా పనులు మానుకొని నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే గుడికి నేను ఒక్కరినే వెళ్తాను. వెళ్ళడానికి వీలేదు. నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా. చూడు చెల్లెమ్మ, ఎందుకు జాయిన్ ఆపుతున్నావు? వాణ్ణి వెళ్ళనివ్వు. లేదక్క, ఇలాంటి మూఢనమ్మకాలు జాయ్ మనసులో అసలు రానేకూడదు. ఇందువల్ల వాడి మనసు బాధపడుతుంది. అలాగే, నువ్వేమనుకుంటున్నావో అదే చెయ్యి. నేను వెళుతున్నాను. నువ్వు మళ్ళీ నన్ను అనకూడదు నేను చెప్పలేదని. ప్లీజ్ అమ్మా. జాయ్, నేను చెప్తున్నాను కదా, వెళ్ళకూడదు. దుర్గమ్మ ప్రత్యక్షం అవడం గురించి నగరంలో సంచలనం సృష్టించింది. దాంతో చాలా మంది భక్తులు రాత్రి నుంచి మందిరంలో దుర్గమ్మ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. వార్త నువ్వు ఆమె చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? మరి ఏంటట? దుర్గమ్మకి వేరే పళ్ళు లేవా? నేను ఎలాగైనా వెళ్ళి దుర్గమ్మని చూస్తాను. మీకు తెలుసా, నిన్న రాత్రి నేను చూశాను. విగ్రహం నుంచి బంగారు రంగులో వెలుగొచ్చింది 4 పక్కల. నాకెందుకో విగ్రహాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ చేసి ఉంటారు అనుకుంటాను. ఏమంటావు జాయ్? నాకు ఇలాంటివన్నీ నమ్మకమే లేదు. ఎప్పుడైనా నువ్వు ఇలాంటి విషయాలు వింటే కదా విగ్రహం నుంచి వెలుగు వస్తుందని, లేకపోతే మెజిషియన్స్ మ్యాజిక్ చేసి టోపీ నుంచి కుందేలు తీయడం లాంటివి. టోపీలోంచి కుందేల్ని తీయడం వంటి మ్యాజిక్ల గురించి నాకు తెలీదు. కానీ దుర్గమ్మ విగ్రహంలోంచి ఎందుకు బయటికి రావడం లేదు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి విషయం? క్లాస్ లో ఇవాళ సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. లేదు లేదు, అలాంటిదేం లేదు. ఒక విషయం మాత్రం అర్థం అవుతుంది. మీరు ఆ విషయం నాతో చెప్పకూడదు అనుకున్నారు. మేమందరం దుర్గమ్మ శక్తి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ కొంతమంది ఎందుకు అదంతా అబద్ధం అంటున్నారు. చూడు జాయ్, ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటారు. ముందు నీ మనసుని నమ్ము. నీ మనసులో ఏమనిపిస్తుంది? నా మనసులో ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా దుర్గమ్మ నా కోసమే వచ్చిందని.
నేను దుర్గమ్మ నా కోసమే వచ్చిందని చెప్తే అందరూ నన్ను మతలేనివాడు అనుకుంటారు కదా. ఎవరు ఏవి అనుకోరు. ఇలా చూడు, నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ప్రేమ, స్నేహం, నమ్మకం, అవునా? పద పద, ఇక మాటలు చాలు, వెళ్ళి చదువుకుందాం. రండి 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 రండి. థ్యాంక్స్ మిస్. భక్తులు ఈ మందిరంలో ఏదో ఒక శక్తి ఉందని నమ్మకంతో ఇక్కడికి వచ్చి వాళ్ళు నిరాశపడ్డారు. మందిరంలో భక్తులు కూడా తగ్గిపోయారు. జాయ్, జాయ్ బొమ్మలు కూడా లేవు. అవి 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 లే బాబు, అవి లే. జాయ్ తన రూమ్ లో లేడు. అవి లే. తను ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? నాకెలా తెలుసమ్మా? అరే, ఈ రాత్రి పూట ఎక్కడికి వెళ్ళుంటాడు? భగవంతుడా వాడిని కాపాడు. అవి ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా వాడి గురించి టెన్షన్ పడుతూ ఉంటావు? దుర్గమ్మ తల్లిని కలవడానికి గుడికి వెళ్ళుంటాడు. ఓ మై గాడ్, ఈ మాట నాకు ముందే ఎందుకు గుర్తుకు రాలేదు? సరే సరే పద, మన మందిరానికి వెళ్ళాలి. పద పద. పద ఇంక వెళ్దాం పద. పొద్దున్నుంచి నుంచి విసుగొచ్చేసింది. విగ్రహం నుంచి దుర్గమ్మ తల్లి ప్రత్యక్షం అవడమా? ఈ రోజు మొత్తం లీవ్ పెట్టాను కానీ ఏం కనిపించలేదు. సరే పద, ఇంటికి వెళ్దాం. నేను వచ్చేసాను దుర్గమ్మ. నువ్వు ఇన్నేళ్ళు ఎక్కడున్నావు దుర్గమ్మ? నేను నిన్ను కలవాలనే వచ్చాను. అందరూ ఏమంటున్నారంటే నువ్వు అసలు లేవని. కానీ నాకు తెలుసమ్మా, నువ్విక్కడే ఉన్నావని, నువ్వు నా కోసమే వచ్చావని. మరి అలాంటప్పుడు నువ్వు నా ముందుకు ఎందుకు రావడం లేదు? నేను ఇక్కడి నుంచి మళ్ళీ బలహీనుడిగా ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. దయచేసి నాకు శక్తినివ్వు. నేను ఇంకెప్పుడు మా అమ్మ ఏడవడం చూడకూడదు. నేను నిన్ను చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళనంటే వెళ్ళను. నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో తెలుసా దుర్గమ్మ? కనీసం కొంచెం కూడా నువ్వు నా మీద దయ చూపించవా? ఎందుకని నువ్వు నా ముందుకి రావడం లేదు? నేను ఇలాగే బలహీనుడిగా ఉంటే నేను ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను. ఇకపై నా గురించి అమ్మ ఏడవకూడదు. అమ్మని గురించి ఏడవకుండా ఉండాలంటే ఇక నువ్వు ఇంటికి రావద్దు. నువ్వెక్కడున్నా సరే దుర్గమ్మ, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే తీరాలి. ఖచ్చితంగా వచ్చే తీరాలి దుర్గమ్మ. ఖచ్చితంగా వచ్చే తీరాలి.